గౌరవనీయులైనటువంటి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు వైసీపీ నాయకుడైన నా మీద, రాష్ట్ర వైసీపీ నాయకుడైన నా మీద కొన్ని ఆరోపణలు చేశారు. దాని జవాబు చెప్పాల్సిన అవసరం నాకుంది. అందువలన ఫస్ట్ ఖమ్మంపాడులో భూ కబ్జా చేశాను యలమర్తి భాస్కర్రావు గారి భార్య నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె దగ్గర భూమి కానీ వాళ్ళ చోట్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను మా పాదం అడుగు పెట్టలేదు. వాళ్ళు ఆక్రమించలేదు. ఆక్రమించేవాళ్ళు ఆక్రమించారు, వాళ్ళు చూసుకొని నాకు సంబంధం లేదు. నా దగ్గర ఉన్నట్టు కనుక మీరు నిరూపిస్తే దాన్ని నేను కట్టుబాటు. 2, అత్తులూరు అనసూయమ్మ గారు అనే ఆమె మా మేనమామ కూతురు. ఆమె వాళ్ళ తమ్ముడు, నా తమ్ముడు కాదు. అతను సిద్ధారెడ్డి అనేవాడు నా తమ్ముడు కాదు, ఆమె తమ్ముడు. వాళ్ళిద్దరికి వచ్చిన గొడవల్లో ఎప్పటి నుంచో నాకు సంబంధం లేకుండా యువరాజరెడ్డి గారి దగ్గర పంచాయతీ చేసుకున్నాను, దేవినేని ఉమా గారి దగ్గర పంచాయతీ చేసుకున్నారు, గ్రామంలో పెద్దల దగ్గర పంచాయతీ. ఇక్కడ పంచాయతీ కూడా నేను వెళ్ళా. గ్రామస్తులు నన్ను అడిగారు, నేను రాలే, నా మీద పడి తిడుతుంది ఆమెగారని. అప్పటి నుంచి నేను ఆమె అవాయిడ్ చేసేవాడిని. కానీ ఆమెకి ఏదో నేను వెనక నుంచి ఏదో చెబుతున్నానే అనుమానం నా మీద ఉంది. అది ఉండటానికి ఏంటంటే నాకు రెవెన్యూ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఉంటున్నాను ఉద్దేశంతో ఆమె అనుకుంటుంది. అందువల్ల వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అతను స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అతను తెలుసు. ఒకవేళ వాళ్ళ అన్నదమ్ముల మీద నుండి ఇప్పటికీ వాళ్ళు ఇచ్చుకొని పుచ్చుకున్నాడు, మాకు అభ్యంతరం లేదు. ఆమె చెప్పిన భూమి కబ్జా అనేది నేను 6 సెంటు భూమి కూడా వెంకట నరసారెడ్డి గారి భూమి నేను కబ్జా చేయలేదు, నేను ఆక్రమణ చేసుకోలేదు, ఏమీ చేయలేదు. ఇక భూమి ఎంపాటి ఆదాం అనేవాడు ఎంపాటి ఆదాం గారు అనే వ్యక్తి అట్టపాడ నా దగ్గర సుమారు ఒక 10-15 సంవత్సరాలు వ్యవసాయం చేశాడు. వాళ్ళ భూములు కూడా మిలిటరీ వాళ్ళ కింద ఉంటే కూడా కాదని మార్చి దాన్ని పంచాయతీలో తీర్మానాలు పెట్టించి ఆ భూమి వాళ్ళకి వచ్చేటట్టు ఇవన్నీ చేసింది నేనే. మరి వాళ్ళకి ఎందుకు దుర్బుద్ధి పుట్టిందో ఏం పుట్టిందో. నా భార్య పేర ఆన్లైన్ అయింది, బీఫారం భూములు. ఎప్పటికీ నేను చెప్తున్నాను, నా భార్య పేర కనుక బీఫామ్ అనే భూమి ఏది ఆన్లైన్ అయినా కూడా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తాను. అసలు ఆన్లైన్ అయి కొంత బీఫారం భూమి ఆన్లైన్ అంటే కనుక ఒక 10 సెంట్లు భూమి చూపించినా సరే మీరు అదే దేనికైనా ఏ శిక్షకైనా అర్హుండి, లేకపోతే మీరే దాన్ని నిర్ణయించాలి. 2, ఈ ఆదాం అనే అతను ఏదో పొదలో కాడు పెట్టి వేసినట్టు మీ దగ్గర కాగితాలు ఉంటాయి, మా దగ్గర ఆయన కాగితాలు నేను ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కాగితాలు ఇచ్చారనుకోండి, అవి ఎవరికి ఇస్తారు? అది వాళ్ళ భూమి. ఈ భూమి ఎప్పుడు నాకు మేమున్న భూమి చేసుకునేది నేను మా నాన్నగారు పెళ్ళిగా ముందు 2000 ఆయన 18 సంవత్సరాలు అప్పుడే స్వతంత్రం రాకముందే అత్తపల్లి గ్రామం వచ్చాను మా నాన్నగారు. అప్పటి నుంచి ఆ 12 ఎకరాల భూమి మేము మా బాబాయి మేము దున్నుకుంటాం. మా బాబాయి మా నాన్నలు ఏర్పడ్డారు. మా నాన్నగారు మామిడి తోట వేసి పెంచారు. ఇవన్నీ ఇప్పటికీ మామిడి చెట్లు ఉన్నాయి, కంపకాలు ఉన్నాయి. వాళ్ళ భూమికి మా భూమి మధ్యలో డొంక ఉంది. అసలు వాళ్ళ భూమిలోకి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు. అతను ఎందుకు చెబుతున్నాడో, ఏ దుర్బుద్ధితో చెబుతున్నాడో ఏంటో మనకు తెలియదు. ఒకవేళ ఆయన అన్నట్టు కనుక నా భూమిలో దీపారం భూమి ఎవరి పేరైనా ఆన్లైన్ ఉన్న భూమి మీద ఉంటే తీసుకోవాలి. ఆయన అతనికి ఉంటే, లేదా అతనికి ఏదైనా అనుకుంటే వచ్చి తీసుకెళ్ళమన్నాడు. అంతేగాని వచ్చి అబాండాలు వేసి ఏదో నోరు ఉంది కదా, లేకపోతే నేను ఎమ్మెల్యేని కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టడం అది కరెక్ట్ కాదు. ఇంకా నిన్న మొన్న 3 రోజులు ఇస్తున్నాం కానీ అవి అనవసరమైన మాటలు. ఇది మూడింటికి క్లారిటీ. ఇది ఆయన రేపు వస్తానన్నారు. రేపు మా గ్రామం వచ్చి నా ఇంటి ముందు ధర్నా చేసి అన్ని నిజ నిజాయితీలు చేస్తున్నారు. సో మేము స్వాగతిస్తున్నాం. రేపు రండి, కూర్చోండి. ఎవరి భూమిని నేను ఆక్యుపై చేసిరా, నేను 10 సెంట్లు ఆక్యుపై చేస్తే 20 సెంట్లు ఇప్పించండి, ఎకరం ఆక్యుపై చేస్తే 2 ఎకరాలు ఇప్పించండి. అంతేగాని నేను ఎవరి సెంటు భూమిని ఆక్రమించలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. ఇంకొక చిన్న విషయం అన్నారంటే ఎమ్మెల్యే గారు బాధిక లంజా కూడా కానీ తిట్టారు అని అన్నారు. అలాంటిది మీ నిరూపణలోకి వచ్చినా మీరు చెప్పచ్చు.
ఇది తిట్టాల్సిన అవసరం కానీ ఇవాళ తిట్టాలి. మేము పల్లెటూళ్ళలో కులం ఏదైనా పెద్దయ్య చిన్నయ్య బాబయ్య అని పిలుచుకునే వరుసలు ఉంటాయి తప్ప నువ్వు ఆ కులవుడు నేను ఈ కులవుడు తిట్టుకునే వరుసలు ఉండవు. ఇవన్నీ ఇంతవరకు తిరువూరు కొన్నేరు రంగారావు గారి కాడ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ కేసులు అనేవి ఉండవు. తిరువూరులో స్వామిదాస్ గారు చేశారు, కొన్నేరు రంగారావు గారు చేశారు, పద్మజ్యోతి గారు చేశారు, రక్షణ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరు ప్రోత్సహించాల. ఒకవేళ మీరు ఎమ్మెల్యే గారు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని ఉద్దేశంతో లేదు మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఉంటే మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి, నేను కాదను. అందువల్ల ఈ మీరు అడిగిన ప్రశ్నలు క్లారిటీ ఇది. రేపు ఎట్లపరాడ మా గ్రామం వచ్చి కూర్చొని మీరు నిజ నిర్ధారణ చేయడానికి మాకు ఏమైనా అభ్యంతరం లేదు. నాకున్న ఆస్తిలో వాటా కావాలని చెప్పి అడిగింది. అది కోర్టు కేసింది నాకున్న వాటాలో కావాలని. కోర్టులో ఆమెకి అనుకూలమైన తీర్పు నాకు వచ్చింది, ఆమెకు రాలేదు. అందరి మీద వేసింది, మా అక్కయ్య మీద కూడా వేసింది. ఆమె ఆస్తి అమ్ముకొని నాది కూడా కావాలని చెప్పి ఆమె పోట్లాడింది. 10 సంవత్సరాల క్రితం అమ్మేసుకున్నాం ఆమెకి ఇచ్చిన 3 ఎకరాల భూమి కూడా. తర్వాత వాటా కావాలని చెప్పి అప్పటానికి కూడా ఇబ్బంది పెడుతుంది. కోర్టుకు పోయింది. కోర్టులో ఎవరికి ఇచ్చిన భూములు వాళ్ళకి ఇచ్చేసారు. కొంతమంది ఆడపిల్లలు అమ్ముకున్నారు. ఆ భూమి కూడా నేను మా అక్కయ్య గారు వాళ్ళ దగ్గర కొంత కొనుక్కున్నాను, కొంత వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. అది ఇలా జరిగిందండి. మా అక్కయ్య గారు వాళ్ళకి ఎవరు వాటాల వాళ్ళు మా నాన్నగారు ఇచ్చేశాడు. మా అక్కయ్య గారు ఆమెకు కూడా పెద్ద ఆమెకు కూడా అనసూరి అమ్మ గారు కూడా ఇచ్చేశారు. ఆమె అమ్మేసుకున్న భూమి కొంత మద్దులు కొన్నారు, కొంత విజయవాడలు కొన్నారు. నమస్తే, మాది అట్లపేడ గ్రామం, ఏకొండూరు మండలం, కృష్ణా జిల్లా. నా పేరు సిద్ధారెడ్డి. మొన్న ఎమ్మెల్యే గారు 3 రోజుల క్రితం ఏకొండూరు 100 రోజులు అయిన వచ్చిన సందర్భంగా అత్తునూరు అనసూరి అనే ఆమె మక్కగారు, అందరికన్నా పెద్ద ఆమె ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన